హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం వచ్చేసి లేజీ వర్సెస్ డర్టీ కీటో. సో మనకు తెలుసు, మన ఛానల్లో మనం ముఖ్యంగా వచ్చేసి హెల్తీ వర్షన్ కీటో డైట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, చాలామందికి చెప్తా ఉన్నాం, దీన్ని ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఓవర్ వెయిట్, అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి, ఓవర్ వెయిట్ సమస్యను తగ్గించుకోవాలనుకునే వారికి హెల్తీ వర్షన్ కీటోని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో కీటోలో కొన్ని అదర్ వర్షన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అది లేజీ కీటో ఆర్ డర్టీ కీటో. సో అసలు ఈ లేజీ కీటో అంటే ఏంది, డర్టీ అంటే ఏంది, ఇక్కడ చార్ట్ చెప్పాను, చార్ట్ చూపిస్తాను. ఓకే, డస్ నాట్ కౌంట్ క్యాలరీస్ ఆర్ కీటోన్స్. లేజీ అంటే బద్ధకంతో ఉండడం, బద్ధకంతో ఉండి కీటో డైట్ చేస్తూ కూడా క్యాలరీస్ కానీ అలాగే కీటోన్స్ కానీ కౌంట్ చేసుకోకుండా ఉండడం. ఓకే, సో మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, మినిమం ఈవెన్ స్టార్టింగ్ టైంలో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు. సో అట్లీస్ట్ కీటోన్స్ లెవెల్స్ అనేది మీకు బయట మెడికల్ షాప్లో కీటోన్ స్ట్రిప్ దొరుకుతాయి. మీ మనకి యూరిన్ స్ట్రిప్స్ ఎలాగైతే ఉంటాయో కీటోన్కి సపరేట్ స్ట్రిప్స్ ఉంటాయి. మీరు కీటోన్ చెకింగ్ చేసుకోవాలంటే మీరు ఎవరైతే కొంచెం అనుమానం ఉన్నదో కీటోన్స్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయని, సో వాళ్ళు కూడా కీటోన్స్ని చెక్ చేసుకోవడం, అలాగే ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు అనేది మినిమం స్టార్టింగ్ పీరియడ్లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో లేజీ పీపుల్ డస్ నాట్ కౌంట్ ది క్యాలరీస్ ఆర్ కీటోన్స్. అలాగే ఓన్లీ కార్బ్స్ లెస్ దెన్ 50. సో వాళ్ళు లెస్ దెన్ 50 grams కార్బోహైడ్రేట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెజిటేబుల్ నుంచి వస్తున్నాయా, ఏదైనా ఫ్రూట్స్ నుంచి వస్తున్నాయా, లేదా కంప్లీట్గా రిఫైన్డ్ షుగర్ డ్రింక్సా, లేదా కంప్లీట్ టేబుల్ షుగరా అనేది కౌంట్ చేసుకోరు. సో నేను లెస్ దెన్ 50 కన్నా కార్బోహైడ్రేట్ తీసుకోవాలి కాబట్టి నేను ఎనీ కార్బోహైడ్రేట్స్, ఎనీ షుగర్స్, సో టేబుల్ షుగర్ తీసుకుంటాను, లేదంటే సోడా, లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటాను, జ్యూస్ తాగుతాను అని తీసుకుంటారన్నమాట. బట్ అలా తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అయ్యి మీకు మళ్ళీ హంగ్రీని కానీ క్రేవింగ్స్ కానీ, ఓకే, ఆ మూడ్లోకి వెళ్ళడానికి ఇవన్నీ తోడ్పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ కూడా మనం మోడరేట్ 20% ఫ్రమ్ యువర్ డైట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ తీసుకుంటే 20% అంటే 400 క్యాలరీస్. సో మీకు 400 క్యాలరీస్ ఎంత కావాలి, సో అది యావరేజ్ మీరు మెయింటైన్ చేయాలంటే. సో వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు 1000, 1200, 1500 క్యాలరీస్ మెయింటైన్ చేసేటప్పుడు 20%కి ఎన్ని క్యాలరీస్, అన్ని క్యాలరీస్ ఉన్న అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 200 క్యాలరీస్ తీసుకోవాలంటే మనం ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అంటే 50 grams. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ తీసుకుంటే ఎలాంటి సమస్య లేదు. బట్ రఫ్లీ ఒక 100-200 grams ప్రోటీన్ అంటే ఆల్మోస్ట్ ఒక 300 to 400 to 800 grams చికెన్ ఆర్ మటన్ తీసుకుంటే సరిపోతుందని తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ బాడీలో మళ్ళీ ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనేది తయారవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి హై ఫ్యాట్ నో క్వాలిటీ. సో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, అది వెజిటేబుల్ ఆయిల్స్ కావచ్చు. ఓకే, వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల మీకు బాడీలో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ వస్తుంది, బట్ ఆ వెజిటేబుల్ ఆయిల్స్ అనేవి మీ బాడీకి మంచిది కాదు, అది క్వాలిటీ ఉన్న ఫ్యాట్స్ అయితే కావు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డర్టీ కీటో. డర్టీ కీటో అంటే ఏంటంటే మీరు తీసుకున్న ఫ్యాట్ అనేది కరెక్ట్గానే తీసుకుంటున్నారు, మీరు కౌంట్ చేస్తున్నారు, క్యాలరీస్ కౌంట్ చేస్తున్నారు, కీటోని కౌంట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ నాట్ ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ. ఓకే, సో ఆర్గానిక్ మీట్కి ఫామ్ మీట్కి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తీసుకున్నారు అనుకోండి, ఫామ్ రైజ్డ్ చికెన్స్ ఉన్నాయి, బ్రాయిలర్ చికెన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఉన్న మీ చికెన్ క్వాలిటీకి, అలాగే మీకు ఫామ్ రైజ్ కాకుండా ఫ్రీ రేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాటుకోళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో వచ్చే మీట్, చికెన్ మీట్ అనేది క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. సో బోత్ ఆర్ సేమ్ క్యాలరీస్ బట్ క్వాలిటీ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈట్ ఎట్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్. సో కొంతమంది మనం తీసుకోవాల్సింది ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్ కాబట్టి మనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో తీసుకుందాం అని తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఫుడ్లో మీరు ఎందుకు ఇంతమంది ఫాస్ట్ ఫుడ్ సైడ్ రెస్టారెంట్స్కి అట్రాక్ట్ అవుతున్నారంటే మెయిన్గా వచ్చేసి వాళ్ళు కలరింగ్, ఫ్లేవరింగ్ యూజ్ చేయడం వల్ల. సో మీరు అవి చూడగానే చాలా ఆకర్షణీయంగా, చాలా అట్రాక్టివ్గా పడతాయి కలరింగ్స్ ఫస్ట్ వచ్చేసి. రెండోది వచ్చేసి ఫ్లేవర్స్, దాంట్లో యూజ్ చేసే కెమికల్స్ కావచ్చు, దాంట్లో యూజ్ చేసే ఫ్లేవరింగ్ మనకు బయట దొరికే పౌడర్స్ లాంటివి కావచ్చు, అవి యూజ్ చేయడం వల్ల మీకు టేస్ట్ అనేవి
మంచిగా అనిపించడం వల్ల మీరు మళ్ళీ తినడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ దగ్గర. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్జీ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ అంట. సో నార్మల్ సాల్ట్తో చూసుకుంటే ఈ సాల్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెస్టారెంట్లో మొత్తం యూజ్ చేసేది కేవలం ఎంఎస్జీ సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తారు, టేస్టింగ్ సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా. ప్రాసెస్డ్ చీజ్, సో చెప్పాను కదా క్వాలిటీ మీద ఫోకస్ చేయకుండా ప్రాసెస్డ్ చీజ్ కావచ్చు, ప్రాసెస్డ్ బటర్ కావచ్చు, ప్రాసెస్డ్ గీ కావచ్చు. సో మనకు తెలుసు మామూలుగా గీ తయారు చేయాలంటే మన పల్లెటూళ్ళలో వెన్న నుంచి గీ అని తయారు చేస్తారు. అది పాలు తోడేసిన తర్వాత అలా వస్తుంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు గీ కావాలన్నా, బటర్ కావాలన్నా, చీజ్ కావాలన్నా ఏదైనా సరే మిషన్లో విత్ కెమికల్ ప్రాసెస్, మెకానికల్ కెమికల్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్, దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు బయట ప్యాకింగ్ చేసి ప్యాకేజ్లో బాక్సుల్లో ప్యాకేజ్ చేసి అమ్మేస్తున్నారు. అది ప్రాసెస్డ్ చేసిన ప్రీ హీట్, ఆల్రెడీ అంతకుముందు హీట్ చేసి దాన్ని ప్యాక్ చేసి ఇచ్చిన ప్రాసెస్డ్ గీ కావచ్చు, బటర్ కావచ్చు, చీజ్ కావచ్చు. అంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేయరు. దానివల్ల మనకు దాన్ని మన న్యాచురల్ గీ అయితే అనం, దాన్ని కేవలం ఫ్యాట్స్ అని అంటారు. ఓకేనా. సో దాన్ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్జీ సాల్ట్, నో న్యూట్రిషన్. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఈవెన్ ది కీటో డైట్ చేస్తున్నా సరే మీరు అనేది హెల్తీ వర్షన్ కీటో ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా వెజిటేబుల్, దట్టు గ్రీనిష్ వెజిటేబుల్స్ అంటే అన్ని రకాల ఆకుకూరలు, అలాగే క్రూసిఫైయర్స్, బ్రకోలీ కావచ్చు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఐరన్ కావచ్చు, సమ్ మినరల్స్, చాలా వరకు మినరల్స్, విటమిన్స్ అన్నీ మీకు, ఈవెన్ ఫైబర్ కూడా మీకు వెజిటేబుల్ నుంచి వస్తుంది. దానివల్ల మీకు బాడీలో హెల్తీ వర్షన్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే. నాట్ ఆర్గానిక్, బట్ మీరు తీసుకునే డర్టీ కీటోలో మొత్తం నాట్ ఆర్గానిక్ ఫుడ్స్, కంప్లీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫామ్ రేజ్డ్ చికెన్స్. ఓకేనా. ఫామ్ రేజ్డ్ చికెన్ ఎగ్స్, హై omega-6. మీరు తీసుకునే వెజిటేబుల్ ఆయిల్లో ఎక్కువ మొత్తంలో omega-6 ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఇవి క్రియేట్ చేస్తాయి. ఓకేనా. సో మీకు తెలుసు చాలామందికి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి నేచర్లో ఎక్కడ ట్రాన్స్ ఫ్యాట్ అనేది దొరకదు. అందుకని ట్రాన్స్ ఫ్యాట్ అనేది వెజిటేబుల్ ఆయిల్ నుంచి వీళ్ళు డీహైడ్రేషన్ ద్వారా, ఓకే, హైడ్రేషన్ బాండ్స్ బ్రేక్ చేయడం ద్వారా ఈ లిక్విడ్ రూపంలో ఉన్న ఈ ఫ్యాట్స్ని మళ్ళీ వీళ్ళు డ్రై సాలిడ్ రూపంలోకి తీసుకొచ్చి అవి ప్యాకేజీని స్టోరేజ్ చేయడానికి స్టెబిలైజర్లుగా, ఓకే, ఒక అడిటివ్స్ లాగా యూజ్ చేస్తారు, ఎక్కువ ఆక్సిడేషన్ కాకుండా ఎక్కువ కాలం ఉండడానికి. బట్ అలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బాడీలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం 99.9% ఉంది. కాబట్టి ఈవెన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ మీరు తినకూడదు. ఓకే. మీరు లేజీ కీటో, డర్టీ కీటో బోత్ అంటే ఈ రెండు మీకు మంచిది కాదు. సో మీరు వెయిట్ లాస్ కావాలన్నా, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, యాక్టివిటీ లెవెల్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా హెల్తీ వర్షన్ కీటో డైట్ చేస్తేనే మీకు అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, అలాగే మినరల్స్, విటమిన్స్, ఫైబర్ కాంటెంట్ అన్నీ కంప్లీట్గా మీకు రావడం జరుగుతుంది. సో మీ బాడీలో అన్ని ఫంక్షన్ జరగడానికి అన్నీ యూజ్ అవుతాయి. సో ఇలాంటి లేజీ ఆర్ డర్టీ కీటో డైట్ ఫాలో అయితే మీకు మళ్ళీ వెయిట్ లాస్ కావచ్చు, బట్ మీకు ఏదో ఒక ఆర్గాన్లో డిస్ఫంక్షన్ లేకపోతే ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.